ప్రకృతి వైపరీత్యాల సమయంలో హైదరాబాద్ను ముంపు కష్టాల నుంచి గట్టెక్కించడానికి హైడ్రాను ఏర్పాటు చేసి దానికి సీఎం రేవంత్ రెడ్డి విశేష అధికారాలు ఇచ్చారు. కమిషనర్గా రంగనాథ్ హైడ్రాను సమర్థంగా పరుగులు పెట్టిస్తూ అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. చెరువు భూములను కబ్జా చేస్తే సహించేది లేదంటున్నారు. హైడ్రాపై ఏపీలో కూడా చర్చ మొదలైంది. అలాంటి వ్యవస్థ అవసరమని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారు. ఆ క్రమంలో రేవంత్ పవన్ భేటీలో హైడ్రాపై ఆసక్తికర చర్చ జరిగిందట. పటిష్టంగా కట్టిన బిల్డింగ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఆ భవంతులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హైడ్రా బుల్డోజర్లు ఇట్టే నేల కూలుస్తున్నాయి. హైడ్రా అధికారులు ఆక్రమిత స్థలాల్లో వెలిసిన భవంతులపై ఏమాత్రం కనికరం చూపడం లేదు. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడమని తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి ఫుల్ పవర్స్ ఉండడంతో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైన ఫోకస్ పెడుతున్నారు. సైలెంట్ గా వచ్చిన హైడ్రా ఈ స్థాయి యాక్షన్ ప్లాన్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలాంటివి ఎన్నో చూసాం, ఇది కూడా అంతే అనుకున్నారు. కానీ సీన్ మారింది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం అయినా, న్యూ సిటీలో చెరువుల్ని చెరపెట్టిన ఇతర పార్టీ నేతలైనా ఎవరైతే మాకేంటి అంటోంది హైడ్రా. హైడ్రా బుల్డోజర్ను ఆపడం ఎవరి తరం కావడం లేదు. దాంతో హైడ్రాకు తెలంగాణలో యమ డిమాండ్ ఏర్పడింది. ఇక్కడే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఆ మాటకొస్తే ఢిల్లీలో సైతం హైడ్రా లాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను స్పష్టంగా అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాదులో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినమో, ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. మరోవైపు వరదలతో విజయవాడ విలవిలలాడిపోతుంది. మునుపెన్నడూ లేనంత వరద పోటెత్తడంతో బెజవాడ గజగజా వణికిపోయింది. బుడమేరు విశ్వరూపంతో విజయవాడలోని సింగునగర్ జలమయమైంది. నీటి ప్రవాహానికి అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్లు జరిగిన ఆక్రమణల కారణంగానే బుడమేరు పొంగిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. హైదరాబాద్లోని హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేసే ఆలోచనలో పడినట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తోంది కరెక్ట్ అని ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలి. అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. అదే సమయంలో కూల్చివేతలతో వచ్చే ఇబ్బందులపై కూడా జనసేనాని ప్రస్తావన తెచ్చారు. హైడ్రా లాంటి యాక్షన్ ఉండాల్సిందే అని, అయితే మిడిల్ క్లాస్ వారు, రిటైర్ అయిన వారు తెలియక చేసిన తప్పులను పరిగణలోనికి తీసుకోవాలని, అలాంటి నిస్సహాయులకు పునరావాసం చూపించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఒక 2-3 అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తున్నాను అనుకోవట్లేదు. ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి. బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి? వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాలో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే, వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు. మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూల కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్లో డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి? ఇట్లాగే చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఆ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
రెండు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం పవన్ 6 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రకటించిన 1 కోటి చెక్ను అందజేయడానికి జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిశారు. వారి భేటీలో హైడ్రాపై చర్చ జరిగిందట. హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, నాలాలను సంరక్షిస్తున్న రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అభినందించారట. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నదులు, వాగులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలుస్తామని పవన్ వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు హైడ్రా స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని రేవంత్ కు చెప్పారట. అదే సమయంలో కూల్చివేతల సమయంలోనూ పేదలు, సామాన్యుల నివాసాలకు సంబంధించి పవన్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. సరైన పునరావాసం చూపించకుండా ఇళ్లను కూల్చివేస్తే వారి బతుకులు రోడ్డున పడతాయని, ముందు పునరావాసం దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారట. దానికి రేవంత్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారట. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో పేదల నివాసం కోసం గృహ సముదాయాలు నిర్మించారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లలో కూడా చాలా వరకు ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటివి గ్రేటర్ పరిధిలోనే దాదాపు 80,000 వరకు ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. నిరుపయోగంగా ఉన్న వాటికి రిపేర్లు చేసి రెడీ చేస్తే 80,000 కుటుంబాలకు నిలువ నీడ దొరుకుతుంది. పేదల సమస్యలపై వెంటనే రియాక్ట్ అయ్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలతో రోడ్డు పాలవుతున్న సామాన్య కుటుంబాల కోసం వాటిని వినియోగంలోకి తెస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.